అందరికీ నమస్కారం. కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని లైట్గా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీలు ఒక గుప్పెడు వేసుకొని కచ్చా పచ్చాక మిక్సీ వేసుకోవాలి. ముందుగా కడిగి చింతపండు ఇలా పెట్టుకున్నాను సరిపడా. చింతపండు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కచ్చాపచ్చాగా చితక్కొట్టిన చిన్నులపాయలు జీలకర్ర వేసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. అలాగే ఒక స్పూను సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కేరా దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అప్పుడు ఈజీగా మిక్సీ తిరుగుతుంది, చుక్క నీళ్ళు వేసే పని లేకుండా. ఇలా వేసుకున్న పేస్ట్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కేరా దోసకాయ ముక్కల్లో కలుపుకోవాలి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపి తాలింపుకి రెడీ చేసుకోవాలి. ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసేయాలి. కళాయిలోకి ఒక గిన్నె ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి తాలింపు గింజలు వేసుకొని వేగాక కరివేపాకు రెబ్బ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ తాలింపు వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న దోసకాయ పచ్చి ముక్కల్లో వేసుకోవాలి. ఈ తాలింపు పోసేది మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా తాలింపు ఉంచుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక బాక్స్లో తీసి పెట్టుకుంటే ఇవాళ తిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ రేపటికి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం బాక్స్లో వేసేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నలగటం కూడా దోసకాయ ముక్కలు స్మూత్గా బాగా ఉంటుంది, కసకసలాడుతా బాగా టేస్ట్ బాగుంటుంది. పెరుగన్నంలో నంచుకుంటే ఇంకా బాగుంటుంది.
ఒక్క చుక్క కూడా నీళ్ళే లేదు. కీరా దోసకాయలో నీరే ఎంత జావ అయిందనమాట. అన్నంలో మటుకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మన వీడియోలు ఎలా ఉన్నాయో ఒక లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.